వరంగల్ జిల్లా నరసంపేట డివిజన్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా తొలివెలుగు స్టాఫ్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న యోగిరెడ్డి మరియు కూతురు ఆద్యారెడ్డికి ఘన నివాళులు అందజేశారు నరసంపేట డివిజన్ జర్నలిస్టులు. ఈ సందర్భంగా జర్నలిస్టుల స్వామి మాట్లాడుతూ నరసంపేట అమరవీరుల స్తూపం వద్ద ఒక నిమిషం మౌనం పాటించడం జరిగిందన్నారు. జర్నలిస్ట్ యోగిరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని, యోగిరెడ్డి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అందజేయాలని, యోగిరెడ్డి మృతిపై జర్నలిస్ట్ సోదరులు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సదానంద, మోహన్, జగదీష్, రాజు, వేణు, శ్రీనివాస్, రవి, కిరణ్, మోహన్, సాయి, రాజు, ప్రశాంత్ పాల్గొన్నారు. అది అటు కట్టుకోండి. ఆగండి, ఆయన అవ్వపడాలంటే ఆయన కోసం తింటారు. ఆద్యారెడ్డి గారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఇది జర్నలిస్టు ఒక అది తీరని లోటు. వరంగల్ జిల్లాలోనే సీనియర్ జర్నలిస్ట్ తొలివెలుగు స్టాఫ్ రిపోర్టర్ ఉండి రిపోర్టర్గా చేసుకుంటూ తన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనతో పాటు నేను తప్పితే నా బిడ్డ ఇబ్బందులు పడతాయనే ఉద్దేశంతో తన బిడ్డను కూడా చంపి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఈ తీరని లోటు. ఆయన ఆత్మహత్యకు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబం ఆత్మశాంతి కూడా అని వాళ్ళకు నరసంపేట డివిజన్ తరఫున ప్రత్యేక ఆత్మశాంతి కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు నర్సంపేట డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టు యోగిరెడ్డి కుటుంబానికి ఘన నివాళులు అందించడం జరిగింది. యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై జర్నలిస్టులు నర్సంపేట డివిజన్ ఆధ్వర్యంలో ఒక నిమిషం మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జై యోగిరెడ్డి, యోగిరెడ్డి కుటుంబాన్ని. తొలివెలుగు ప్రతినిధి, తొలివెలుగు స్టాఫర్గా, సీనియర్ జర్నలిస్టుగా ఆ యోగిరెడ్డి మాత్రము తొలివెలుగులో పనిచేస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక అతను ఆత్మహత్య చేసుకోక మరి అతను కూతుర్ను కూడా ఆత్మహత్య చేసి కూడా ఉరేసుకొని మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా నడి సెంటర్ ఏకశీల పార్కు దగ్గర నివాసం ఉంటున్న ఆయన నివాస గదిలో కూడా ఇవాళ యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతనికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు తాళలేకనే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి తొలివెలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా యోగిరెడ్డి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన కుటుంబాన్ని వెంటనే తక్షణమే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ యోగిరెడ్డి కూతురు కూడా నివాళులు అర్పించాలని చెప్పి కూడా ఉమ్మడి నర్సంపేట నుంచి కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పుడు అట్లాగే కూడా నర్సంపేట డివిజన్లో పనిచేస్తున్న జర్నలిస్టులంతా కూడా అమరవీరుల స్తూపం దగ్గర కూడా యోగిరెడ్డి కూతురుకు కూడా ఇవాళ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అమర హై యోగిరెడ్డి, అమర హై యోగిరెడ్డి.
ఆదిత్యారెడ్డి గారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఇది జర్నలిస్టు ఒక అది తీరని లోటు. వరంగల్ జిల్లాలోనే సీనియర్ జర్నలిస్ట్ తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్గా ఉండి రిపోర్టర్గా చేసుకుంటూ తన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనతో పాటు నేను చస్తే నా బిడ్డ ఇబ్బందులు పడతానే ఉద్దేశంతో తన బిడ్డను కూడా చంపి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఈ తీరని లోటు. ఆయన ఆత్మహత్యకు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబం ఆత్మశాంతి కూడాలని వాళ్ళకు నర్సంపేట డివిజన్ తరఫున ప్రత్యేక ఆత్మశాంతి కూడా ప్రమాదం పాటిస్తున్నాం. ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు మీడియా మరియు ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టు యోగిరెడ్డి కుటుంబానికి ఘన నివాళులు అందించడం జరిగింది. యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై జర్నలిస్టులు నర్సంపేట డివిజన్ ఆధ్వర్యంలో 1 నిమిషం మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రకట సానుభూతి తెలియజేశారు. జై యోగిరెడ్డి! యోగిరెడ్డి కుటుంబాన్ని